Hello, I'm Dr. Mamata Pundru. I'm a obstetrician and gynecologist at Renova Hospital, Kompalli. Now we are going to talk about first 3 నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చూద్దాం. చాలా మంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా 2 months తర్వాత వెళ్ళి చూపించుకుందాంలే, అప్పటి వరకు ఏమీ ఉండదని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసిన తర్వాత వెంటనే డాక్టర్ని కలిసి ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ డెవలప్మెంట్, న్యూరలాజికల్ డెవలప్మెంట్ అంతా ఫస్ట్ 3 months లోనే అవుతుంది. కాబట్టి ఫస్ట్ విజిట్ ఇమ్మీడియట్లీ మీకు పాజిటివ్ అని తెలిసిన వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్. అట్ ది సేమ్ టైం వెన్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్, వాళ్ళు డిసైడ్ చేస్తారు మీ ప్రెగ్నెన్సీ హై రిస్క్లో ఉందా, లో రిస్క్లో ఉందా అని. మీ ప్రీవియస్ హిస్టరీ అంతా కనుక్కొని మీరు హై రిస్క్ ప్రెగ్నెన్సీయా, లో రిస్క్ ప్రెగ్నెన్సీయా అనేది కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి 13 weeks కంప్లీట్ అయ్యే వరకు ఫస్ట్ ట్రైమిస్టర్లా కన్సిడర్ చేస్తాం. ఈ ఫస్ట్ 3 monthsలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ ఫస్ట్ 3 monthsలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మోర్ నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడము, ఊరికే అలసట రావడము, ఎక్కువ స్లీపీనెస్ ఉండడం, ఇలాంటివన్నీ చూడొచ్చు. అండ్ సడన్గా బాడీలో వచ్చే చేంజెస్ కూడా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మూడ్ డిస్టర్బెన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ 3 monthsలో ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ నాజియా, వామిటింగ్స్ ఫీలింగ్ ఏవైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయడానికి ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం తొందరగా అరిగేలాగా చూసుకోవాలి. సో మనం రెగ్యులర్గా తీసుకునే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ లాగా కాకుండా ఎవ్రీ 3 to 4 hours లైట్ స్నాక్ లాగా ఏదైనా తీసుకోవడం మంచిది. అట్ ది సేమ్ టైం ఎక్కువగా స్పైసీ ఫుడ్, బయట ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఎవరికైతే టీ, కాఫీ బాగా తాగే అలవాటు ఉంటుందో అలాంటిది కూడా ఆపేస్తే బెటర్. ఆర్ మీరు తీసుకునే ఫుడ్ ఒక 2 hours తర్వాత టీ తీసుకోవడం బెటర్. మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. మీకు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ హ్యాబిట్స్ ఉంటే అవి ఆపేయాలి. వాట్ ఆర్ ద డేంజర్ సైన్స్? ఎప్పుడైతే మీరు డాక్టర్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాలి అని అంటే, ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీకు స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ తెలిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకోటి, సడన్గా సివియర్గా అబ్డామినల్ పెయిన్ తెలిసినా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డైలీ 1 or 2 times ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్ కాకుండా కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతున్నాయి, ఈవెన్ వాటర్ తీసుకున్నా కూడా వామిటింగ్స్ అవుతున్నాయి, ఆర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా మీకు వామిటింగ్స్ అలానే అవుతున్నాయి అని అంటే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. అట్ ది సేమ్ టైమ్స్ లూజ్ మోషన్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయి, more than 10 episodes ఇన్ ఏ డే, అలా అవుతున్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి.